యుగ సంబంధమైన దేవత ప్రతి మనుషుణ్ణి తన చెరలో బంధించటానికి దేవుని వాక్యాన్ని విననివ్వకుండా సువార్తకు లోబడనివ్వకుండా వ్యతిరేకులుగా తయారు చేస్తూ సంఘములోనే ఉంటూ దేవుని దగ్గరికే వస్తూ హృదయంలో దేవుని వాక్యానికి తిరుగుబాటుదారుగా తయారు చేసి సువార్తకు వెన్నుపోటుదారుడుగా నడుచుకునేటట్లు ఆలోచనలు విత్తి నిత్యాగ్ని దండనకు నడిపించే అదృశ్య వినాశకుడు యుగ సంబంధమైన దేవత అపవాది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎవడైనను బాకానాదం, ఈ బాకానాదము హెచ్చరిక బాకానాదం. ఈ బాకానాదము సరిచేసుకుంటానికి అవకాశం ఇచ్చే బాకానాదం. ఎవరైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు బాకానాదం ఊదితే యుద్ధానికి సిద్ధపడమని, అలానే ఇక్కడ వ్యక్తులు సరిచేసుకుంటానికి, సమాజం సరిచేసుకుంటానికి, దేవుని వాక్యానికి దేవుని మాటకు లోబడి తమ యొక్క జీవితాన్ని స్థిరపరచుకొని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించటానికి అవకాశం కలిగించే బాకానాదం. కాబట్టి ఎవడైనను బాకానాదం వినియును అనగా సువార్త వినియును జాగ్రత్త పడనందున దేవుని వాక్యం విని హృదయంలో భద్రం చేసుకొనక అనగా అజాగ్రత్తగా ఉంటే, అందుకే జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి దేవుని యొక్క దండము, ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎందుకంటే తన ప్రాణానికి తానే ఎందుకు ఉత్తరవాది అంటే, దేవుని వాక్యము విని కూడా సరిచేసుకొనందున, దేవుని వాక్యం విని సరిచేసుకోనందున తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎందుకంటే విన్నాడు కానీ సరిచేసుకోలేదు, అందుకే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. కాబట్టి నిత్యాగ్ని దండనకు వెళుతున్నాడంటే కారణము తనకు తానే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఎవడైనను బాకానాదమును వినియును, ఎవడైనా అతడు బోధకుడా, దేవుని వాక్యం చదువుతున్నాడు బోధకుడు, ఆ వాక్యం మనోనేత్రం వెలిగిస్తుంది. ఆ వెలిగించేటప్పుడు వెలిగించుకోవాలి. వెలిగించుకోకుండా నువ్వు గ్రహించకుండా ఉంటే, లేదా దేవుని సువార్త దైవజం వేరే వాళ్ళ ద్వారా నీ చెవిన పడింది, దైవజనుల ద్వారా చెవిన పడింది, ఆయనను గ్రహించకుండా ఉంటే, ఎవడైనను బాగానాదం వినిను జాగ్రత్త పడనందున. జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడతావు? దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో ఆజ్ఞలను గైకొనాలి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఏదైతే ఆజ్ఞలు ఉన్నవో వాటిని గైకొనందున సరిచేసుకుంటానికి అవకాశం ఇచ్చిన బాకానాదం ఇది. దేవుని ఉపదేశం ఏదైతే ఉందో దానిని విని గ్రహించకుండా అజ్ఞాన స్థితిలో అంధకారంలో తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, తన ఇష్టానుసారంగా జీవిస్తూ, తన ఇష్టానుసారంగా తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ దేవునికి శత్రువుగా మారుతున్న వ్యక్తులు, అనగా వ్యక్తి లేదా సమాజము, వ్యక్తులు సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకుంటానికి వచ్చిన సువార్త బాకానాదము. కాబట్టి ఎవడైనను బాకానాదమును వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి, దేవుని తీర్పు, అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు, ఖడ్గము వచ్చి, ఈ ఖడ్గము వెనక ప్రకృతి విలయతాండము, ప్రకృతి కన్నెర్ర చేస్తుంది, ప్రకృతి శిక్షిస్తుంది. ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఈ లోకంలో నుంచి వాడిని మట్టి తుడిచి వాడి దేహాన్ని మట్టిలో కప్పేసిన ఎడల, చూడండి, తన ప్రాణం ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎందుకంటే వాని యొక్క దేహము ఈ ప్రకృతి వైపరీత్యంలో కలిసిపోయినందువల్ల దేవుని యొక్క
ఆ ఖడ్గంగా ప్రకృతి ఉన్నది కాబట్టి అది భూకంపాల, సునామీలా, లేదా రకరకాల కరువుల, లేదా ఇంకా ఎన్నో రకాల శ్రమలు, ఉపద్రవాలు, ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ దేవుని యొక్క ఖడ్గము. ఆ ఖడ్గం వచ్చి సరిచేస్తుంది. లోబడమని, దేవుడు ఉన్నాడు, దేవునికి ఇప్పుడైనా లోబడు అని ఆ ఖడ్గం చెబుతుంది. ఆ ఖడ్గము వచ్చినప్పుడు వేలకు వేల జనాభా వెళ్తారు. ఆ వెళ్ళే తరుణంలో నీ అవసరత దేవునికి కనపడాలి. కనపడితే దేవుడు నిన్ను కాపాడతాడు. లేదు, నీ అవసరత ఇంకా దేవుని పని జరగాలి, సువార్త అనేకులకు వినిపించబడాలి, నీతి మార్గం నడవాలి, యథార్థ మార్గం ఇంకా నడవాలని నీలో ఆసక్తి పుడితే ఆ ప్రకృతి వైపరీత్యంలో నీవు నిలబడతావు, కాపాడబడతావు. లేదా నీ అవసరత ఇక ముగించబడింది. చెడ్డవారితో కూడా మంచివాడు కూడా ఆ ప్రకృతి వైపరీత్యంలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. మంచివాడు వెళ్ళినా దేవునితో పాటు యుగయుగాలు ఉంటాడు అక్కడ. చెడ్డవాడు, చెడ్డ స్వభావం కలిగిన వాడు దేవునితో యుగయుగాలు ఉండడు, కానీ అపవాదితో పాటు యుగయుగాలు నిత్యాగ్ని దండను అనుభవిస్తాడు. దేవుని యొక్క ఖడ్గం, ఆ ఖడ్గము అందరినీ సరిచేసుకుంటూ వెళ్తుంది. ఆ క్షణంలో మంచివారు, చెడ్డవారు అందరూ చేయబడతారు, సమాధి చేయబడతారు. ఆ సందర్భంలో నువ్వు దేవునికి ఇష్టడుగా భూమి మీద బ్రతికితే ఇక్కడ నువ్వు సమాధి చేయబడిన, అది జలంలో సమాధి చేయబడతావు, మట్టిలో సమాధి చేయబడతావు. ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా నువ్వు అక్కడ సమాధి చేయబడతావో తెలియదు, కానీ నీ జీవుడు నీ యొక్క మంచితనాన్ని బట్టి, నీ యొక్క నీతి మార్గాన్ని బట్టి, నువ్వు నడిచిన ధర్మ మార్గాన్ని బట్టి, నువ్వు నడిచిన క్రీస్తు స్వరూపాన్ని బట్టి నీవు దేవునితో పాటు యుగయుగాలు శాశ్వత కాలం నివసిస్తావు. లేదా నీలో అధర్మం పెట్టిరెక్కిపోయినప్పుడు, నీలో అవినీతి ఉన్నప్పుడు, నీలో లంచగొండితనం ఉన్నప్పుడు, నీలో మోసం ఉన్నప్పుడు, నీలో చెడ్డ స్వభావాలు, స్వార్థము ఇవన్నీ ఉన్నప్పుడు, ఆ ప్రకృతి వైపరీత్యం అనగా దేవుని ఖడ్గము వచ్చినప్పుడు, నువ్వు సమాధి చేయబడినప్పుడు, ఆ తర్వాత యుగయుగాలు దేవునితో కాదు కానీ అపవాదితో పాటు అనగా దుష్టశక్తితో పాటు నిత్యాగ్ని దండన అనుభవించక తప్పదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ చూడండి, ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవదు. ఎందుకంటే ఆ తీర్పులో నిత్యాగ్ని దండనలో శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండవలసిన వాడు దేవునికి దూరమై నిత్యాగ్ని దండన వేదనకరమైన చోటికి ఆత్మ వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అనగా ఆత్మకు చావు లేదు, కానీ దేవుని వలన కలిగిన ఆత్మకు చావు లేదు, కానీ యుగయుగాలు శాశ్వత కాలం దేవునికి దూరం అవుతుంది. ఆత్మ వేదనకరమైన చోటుకు వెళ్తుంది. అందుకే ఎవడైనను బాకానాదము వినియు, దేవుని సువార్త వినియు అంటే దేవుని వాక్యం విని దేవుడు సరిచేసుకోమన్న విషయాలు సరిచేసుకుంటూ ఆ సరిచేసుకొనని ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. చూడండి, ఆ బాకానాదంలో మాటలు, ప్రధానమైన మాటలు బాకానాదంలో ఏం చెప్పబడ్డో వాటిని ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా, చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నువ్వు దీర్ఘాయుషవంతుడు అవ్వాలంటే ఈ భూమి మీద, అంటే శాంతి సమాధానాలతో నువ్వు దీర్ఘాయుషవంతుడు అంటే ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతాడని కాదు. దేవుడు ఎంతకాలం ఇచ్చాడో అంతకాలంలో శాంతి సమాధానాలతో జీవించేవాడే దీర్ఘాయుషవంతుడు. ఎక్కువ సంవత్సరాలు బతికినా అశాంతి ఉంటే దీర్ఘాయుషవంతుడు కాలేడు. ఎక్కువ ఆయుష్తో దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, అది 40 సంవత్సరాల, 30 సంవత్సరాల, 20 సంవత్సరాల, 10 సంవత్సరాలని కాదు.
దేవుడు ఇచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం ఎంతకాలం ఉందో అది దేవునికే ఎరుక. కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆయుష్కాలానికన్నా ముందే వెళ్ళకుండా, ముందే చాలామంది వెళ్ళిపోతారు దేవుడిచ్చిన ఆయుష్ కంటే కూడా. అలా వెళ్ళకుండా దేవుడిచ్చినంత ఆయుష్కాలం ఉండాలి, అందులో శాంతి సమాధానాలు ఉండాలంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎక్కడున్నావో, ఏ దేశంలో ఉన్నావో, నీవు దీర్ఘాయుషమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. సన్మానించడం అంటే సేలవ కాదు ఇక్కడ ఈ సందర్భంలో. వారి ఇబ్బందుల్లో పరామర్శించటం, వారికి చేయూతని ఇవ్వటం, సహకారిగా ఉండటం, వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండటం. కాబట్టి అనేక రకాలుగా తల్లిదండ్రులని గౌరవించటం, వాళ్ళని ప్రేమించటం, వాళ్ళకి వారి ఇబ్బందులన్నిట్లో సహకారులుగా ఉండి చేయూతనివ్వటం, వారు వృద్ధాప్యానికి వెళ్ళినప్పుడు పిల్లలతో సమానంగా వారిని చూస్తూ వారిని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ జాగ్రత్త పడటం. కాబట్టి దీన్నే సన్మానించటం అన్నాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. తర్వాత రెండోది, నరహత్య చేయకూడదు. హత్యలు చేస్తారు చాలామంది. సొమ్ము కోసం చేసేవాళ్ళు, భూముల్ని దోచుకుంటానికి చేసేవాళ్ళు, తర్వాత అనేక రకాల అక్రమ సంబంధాల కొరకు హత్యలు చేసేవాళ్ళు, అనేక రకాల చెడ్డ వ్యసనాలకు బానిసై హత్యలు చేసే ఆలోచనలు పెంచుకునేవాళ్ళు దేవునికి నచ్చరు. దానికి తగ్గ ప్రతిఫలం వారు అనుభవిస్తారు. అది కొద్దిగా ఆలస్యంగా ఉండొచ్చు, కానీ తీర్పు మాత్రం ఆగదు. కాబట్టి నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరింపకూడదు, వ్యభిచారం చేయకూడదు, అక్రమ సంబంధాలు కొనసాగించకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు, ఎవరు చూశారులే అనుకుంటారు. ఆ అక్రమ సంబంధాల వ్యభిచారం నవ్వుల పాలు చేస్తుంది, 10 మందిలో చులకన చేస్తుంది. అది పురుషుడినైనా స్త్రీనైనా హేళన చేస్తారు. పైకి నీతో మంచిగా మాట్లాడినా మనకున్న ఆ వ్యభిచార లక్షణాన్ని బట్టి ఎదుటివారు చులకనగా చూస్తారు. తర్వాత దేవుని శిక్ష కూడా తప్పదు, ఎందుకంటే ఆ లక్షణాన్ని మార్చుకోవాలి. ఇలాంటి స్వభావాలు కలిగిన వారు, నేను చేస్తున్న తప్పు, ఇది దేవునికి నచ్చదు, సమాజంలో ఇది నాకు చెడ్డ పేరు అనే ఆలోచన వారికి వారు సరిదిద్దుకొని వారి జీవిత భాగస్వామితోనే జీవితాన్ని కొనసాగించాలి. ఇది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. వ్యభిచరింపకూడదు. తర్వాత దొంగిలకూడదు. దొంగతనాలు చిన్నవి కానించి పెద్దవి దాకా రకరకాలుగా చేస్తుంటారు. ఆర్థిక నేరాలు, పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు పాల్పడుతూ ఉంటారు. వేల కోట్లను దోచుకోవటానికి చాలామంది. ఇవన్నీ దాని దగ్గర ప్రతిఫలం వారికి ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ మనకు తెలియకపోవచ్చు వాళ్ళు ఎదురవుతున్న సమస్యలు. ఎవరి పరిధిలో వాళ్ళకి అవి ఎదురవుతానే ఉంటాయి. ఆ వేదన వారు పొందుకుంటూనే ఉంటారు. పైకి మంచిగానే కానరావచ్చు నీకు డాంబికంగా. తర్వాత నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వాని మీదట అబద్ధ సాక్ష్యాలు, అసలు నిద్రలేసి నిజమే చెప్పకుండా అబద్ధాలే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో అబద్ధ సాక్ష్యాలు కూడా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది దేవుని దృష్టిలో వ్యతిరేక స్వభావం. దానికి తగ్గ ప్రతిఫలం దేవుడిస్తాడు. మీకు బాగానే ఉండొచ్చు, దోపిడిగాళ్ల కాపురంలో వర్ధిల్లుచున్నవి అని అనుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. వాళ్ళు దోపిడిగాళ్ల కాపురాలు వర్ధిల్లుతున్నవని నీకు అలా కనపడుతుంటాయి, కానీ వారు అనేక రకాలుగా శ్రమలు వేదనలు గురి అవుతానే ఉంటారు. ఎదురు దెబ్బలు పడతానే ఉంటాయి, వాళ్ళ పరిధిలో వాళ్ళకి పడతానే ఉంటాయి, వాళ్ళని సరిచేసుకుంటానికి అవకాశం ఇస్తానే ఉంటాయి. అది నీకు తెలియకపోవచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళకు వచ్చే ఎదురు దెబ్బలు మనకు తెలియకపోవచ్చు, ఎదుటివానికి తెలియకపోవచ్చు. 1000 కోట్లు దోచుకొని మాకేమీ లేదు సుఖంగా ఉన్నారులే అని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళకేమీ లేదు సుఖంగా ఉన్నారని, లేదా వాళ్ళైనా దోచుకొని సుఖంగా ఉన్నారనుకుంటున్నాము. దాని దగ్గర ప్రతిఫలం వారి దగ్గరికి వస్తుంది. అది ఏ రూపంలో నుంచైనా వస్తుంది. వాడి కళ్ళ ముందు వాడి జీవితాంతం ఏడ్చేటట్టుగా కూడా వస్తుంది. తర్వాత నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు.
పరుల ఇల్లు దోచుకుంటానికి చూస్తారు చాలామంది. వాళ్ళు ఎవరు లేకపోతే ఆ ఇల్లు ఆక్రమించుకుందామని ఆక్రమించుకుంటారు కూడా. దాని తగ్గ ప్రతిఫలం వాడి కళ్ళ ముందు ఒకరోజు ప్రత్యక్షం అవుద్ది. శిక్ష తప్పదు, తీర్పు ఆగదు. ఆలస్యంగానైనా ప్రత్యక్షం అవుతుంది. సరి చేసుకున్నారా ధన్యులు, సరి చేసుకోకపోతే అది వారికి నిత్యాగ్ని దండనలోకి తీసుకుని వెళుతుంది. తర్వాత, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. అసలు ఇతరుల భార్యలను ఆశించొద్దు అన్నాడు అంతే. నీ పొరుగువాని భార్యనైనను. చాలామంది ఈ మైండ్ సెట్ కలిగి ఉంటారు, ఈ స్వభావం. దీనిలో కొంతమంది ఈ మైండ్ సెట్లో వాయు వరుస లేని మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు ఇంకా చాలామంది. ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు సరి చేసుకుంటానికి దేవుడు, అదృశ్య దేవుడు, విశ్వం అంతటా వ్యాపించి ఉన్న దేవుడు, విశ్వానికి దేవుడు, సమస్త దేశాలకి దేవుడు తీర్పులోకి వారిని తీసుకొని వస్తాడు. సరి చేసుకుంటానికి శాంతిగా ఉంటాడు. వారు మార్చుకుంటానికి దీర్ఘశాంతం వహిస్తాడు. ఆ కాలంలో సరి చేసుకున్నారా, సరి చేసుకున్నట్టు. సరి చేసుకోలేదా, ఆయన ఉగ్రుడైన రోజు శిక్ష తప్పదు. అది కళ్ళకే ప్రత్యక్షమవుతుంది. అవసరమైతే సమాధిలోకి తీసుకుని వెళ్తుంది త్వరగా. కళ్ళకన్నా ప్రత్యక్షం అవుద్ది. లేదా కళ్ళకు ప్రత్యక్షం అవుతామంటే ఏ అధర్మంలో ఉన్నాడో, ఏ అసత్యంలో ఉన్నాడో, ఏ వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నాడో వాడి సరి చేసుకుంటానికి అవకాశం. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు, అంటే సరి చేసుకుంటానికి ఎక్కువగా మనుషులకు అవకాశం ఇస్తుంటాడు. ఆయన మౌనం వహిస్తాడు, అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. సరి చేసుకొనని వారికి సరి చేసుకుంటానికి వారి ముందుకు ఎన్నో తీసుకొని వస్తాడు. కానీ సరి చేసుకోరు. సరి చేసుకున్న వారు ధన్యులు. సరి చేసుకుంటున్న వారు చిన్నవాటితో వెళ్ళిపోతారు. సరి చేసుకుని వారు వారి కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతాయి కొన్ని సమస్యలు, వేదనలు. సరి చేసుకోవాలి, అది దేవుడి యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇతరులు ఏవి కూడా ఆశించొద్దు అన్నాడు. నీ పొరుగువాని దగు దేనినైనను, ఇతరులు ఏది ఆశించొద్దు, దోచుకోవాలని చూడొద్దు. ఇలా చాలామంది సమాజంలో దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళెవరు అండదండలు లేకపోతే దోచుకోవటానికి, వాళ్ళ వెనక ఏ మనుషుడు లేకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. ఆ దోచుకోవటానికి నీకు అవకాశం వచ్చింది, దోచుకున్నావు, సుఖిస్తున్నావు, కొంతకాలం గడిచింది, కానీ తీర్పు ఆగదు, నీ కళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ దోచుకునేవాడి చెరలో పడకుండా నువ్వు కాపాడుకోవటానికి ప్రార్థించు. దోచుకొని నిన్ను హింసించి గాయపరిచేవాడి చెరలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుకోవటానికి ఎప్పుడు దేవుని స్మరణ, యేసువారి స్మరణ, దేవాది దేవుని స్మరణ, మహాదేవుని స్మరణ, మహాదేవుని యొక్క స్వరూపం నుంచి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క స్మరణ నువ్వు చెయ్యాలి. ఆ చెరలో నుంచి నువ్వు తప్పించబడతావు. చూద్దాం ఏమంటున్నాడో మరొక సందర్భాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. స్త్రీని ముట్టకొండట పురుషునికి మేలు. స్త్రీ అంటే వివాహంగానామా. స్త్రీని ముట్టకొండట పురుషునికి మేలు అంటే వివాహంగాని వ్యక్తిని స్త్రీ అంటారు. కాబట్టి స్త్రీని ముట్టకొండట పురుషునికి మేలు. ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. జారత్వాలంటే అక్రమ సంబంధాలు, వివాహానికి ముందు అక్రమ సంబంధాలు. అందుకే ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. అంటే సొంత భార్య అని ఎందుకన్నాడు? అద్దె భార్యలు ఉన్నారా? సమాజంలో కొంతమంది వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నందువల్ల. కాబట్టి దాని దాకా ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా
నీ పాపాలు కడిగి వేయబడినా దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు కొంతకాలం నిన్ను సరిచేయటానికి, ఇంకా సరిచేయటానికి నీ ముందుకు వచ్చింది. చాలామంది ఆ విధంగా నడుచుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ, అంటే హృదయంలో సంపూర్ణ పశ్చాత్తాపం కలగకుండా రక్షణ పొందుకుంటారు చాలామంది. సంపూర్ణ పశ్చాత్తాపం కలగాలి, నీకు హృదయంలోంచి రావాలి పూర్తిగా. ఆయనే రక్షకుడు, నా పాపములు తీసివేయవాడు, అప్పుడు నీ పాపం తుడిచివేయబడుతుంది. లేదు ఆయన పాపాలు తీసేస్తాడంటని వెంటనే యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుకోవటానికి బాప్తిజం పొందుకున్నావు, హృదయంలో నీలో పశ్చాత్తాపం కలగల, అప్పుడు నిన్ను సరి చేస్తుంది అది మళ్ళీ నిన్ను. కాబట్టి ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే గాని భార్యకు తన దేహంపైని అధికారం లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ఏమంటున్నాడు ఈ మాటలో? స్త్రీని ముట్టకున్నట్టు పురుషునికి మేలే అంటున్నాడు. అంటే అక్రమ సంబంధాలు కొనసాగించకుండా నిన్ను జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది. ఆయనను జారత్వాలు, అక్రమ సంబంధాలు చాలామంది కొనసాగిస్తున్నారు. కాబట్టి వివాహానికి ముందు జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. అంటే వేరొకరు ఉండకూడదు, నీ జీవిత భాగస్వామి నీకు ఉండాలి అని అంటున్నాడు. తర్వాత ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. స్త్రీకి కూడా ఎలా ఉండాలి? సొంత భర్త అంటే జీవిత భాగస్వామి ఉండాలి, కానీ వేరొకరితో జీవితాన్ని కొనసాగించకూడదు. కొనసాగించేవాళ్ళు సరి చేసుకోమని చెబుతున్నాడు సంఘానికి, క్రీస్తు సంఘంలో అవయవాలుగా ఉన్న వారికి. ఈ మాటలన్నీ కూడా క్రైస్తవ సమాజానికి నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రైస్తవులుగా క్రీస్తు రక్షణ మార్గంలో ఉన్న వారికి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. కుటుంబ జీవితం వారి వారి ధర్మాలు, భర్త భార్యకు, భార్య భర్తకు. భర్త భార్యకు చేయవలసిన ధర్మాలు కొనసాగించాలి, ఆమెను ప్రేమించాలి, ఆమెను గౌరవించాలి, ఆమెకు సహకారిగా ఉండాలి. భార్య కూడా భర్తని ప్రేమించాలి, లోబడి ఉండాలి, సహకారులుగా ఉండాలి. వీరిద్దరి మధ్యలోకి ఇంకొకరు రాకుండా ఒకరికొకరు గౌరవించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. వారి వారి ధర్మంలో నడుపవలను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు. భార్య యొక్క దేహం ఎవరిదట? భర్తది, ఆమెది కాదు. ఆమెదైతే ఆమె నా ఇష్టం అంటది. ఆమెదైతే ఆమె నా ఇష్టము, నా ఇష్టానుసారంగా నడుస్తానంటది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అది నీది కాదు. వివాహం తర్వాత నీ దేహము నీది కాదు, నీ భర్తది అన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. భర్తకు కూడా తెలియజేస్తున్నాడు, ఈ దేహము నీది కాదయ్యా, వివాహానికి ముందు అది నీదే, వివాహం అయింది, ఒకరితో కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నావు, ఇప్పుడు నీ దేహము నీది కాదు అని వరుడికి తెలియజేస్తున్నాడు, పురుషుడికి తెలియజేస్తున్నాడు. నీది కాదు, అది నీ జీవిత భాగస్వామిగా ఉన్న నీ భార్యది, నీ దేహము. కాబట్టి నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని గాయపరచుకోబాకు, నీ ఇష్టానుసారంగా జారత్వాలు చేయటానికి ప్రయత్నించబాకు, నీ ఇష్టానుసారంగా వ్యభిచారాలు అక్రమ సంబంధాలు కొనసాగించడానికి వెతుక్కోబాకు. అది నీ దేహము కాదు, నీ భార్యది అన్నాడు ఆయన. భార్యకి కూడా అలానే చెబుతున్నాడు, నీ యొక్క దేహము నీది కాదమ్మా, నీ యొక్క జీవిత భాగస్వామైన భర్తది. కాబట్టి నీ దేహాన్ని నీ ఇష్టానుసారంగా నడిపించుకోవటానికి, నీ ఇష్టానుసారంగా ఆలోచించటానికి నువ్వు ప్రయత్నాలు చేయొద్దు, శిక్ష తప్పదు. కాబట్టి ఇవి ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా అతిక్రమించొద్దు. కాబట్టి భార్య యొక్క దేహము అది నీ జీవిత భాగస్వామైన భర్తది, భర్త యొక్క దేహము వారి యొక్క జీవిత భాగస్వామైన భార్యది. వీరిద్దరూ కలిసి దేవుని సంతోషపెట్టి దేవుని కుటుంబంగా నడుచుకుంటూ శ్రమల్లో, వేదనలో, కష్టాల్లో ఒకరికొకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సరిదిద్దుకుంటూ అన్యోన్యతతో కలిసి ముందుకి వెళ్ళాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు
దీవించునుగాక. ఆమెన్.